హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 సందర్భంగా అయితే మేమైతే సాయిబాబా గుడికి కొత్తపేట అయితే వచ్చామండి. ఇక్కడైతే జనవరి 1 కాబట్టి జనం అయితే చాలామంది అయితే వచ్చారు. అందరినీ కూడా చాలా లైన్లో అయితే క్రమబద్ధంగా వెళ్తున్నారు. ఈ వీడియో ఫుల్ వరకు అయితే చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఆ సాయిబాబా వారి ఆశలు మనందరిపై ఉండి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని కోరుకుంటూ మీకు కూడా సాయిబాబా వారి దర్శనం అయితే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మా మేనల్లుడు సర్వన్న అయితే బాబావారి కాల్ దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాడండి. కొత్తపేటలో సాయిబాబా వారి ఆలయం అయితే చాలా ప్రసిద్ధిందండి. కోనసీమ సాయిబాబా షిరిడి అని కూడా అంటారు. సాయిబాబా ఆలయంలో అయితే ఇలాగా అందరి విగ్రహాలు అయితే పెట్టారండి. దుని పక్కన ఉంటుంది, మీరు కూడా చూడండి. ఈ ఆలయంలో అయితే యేసుప్రభు దగ్గర నుంచి స్వామీజీలు అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడటానికి అయితే చాలా బాగుంది. వీలైతే ఈ విగ్రహాలు కూడా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో చేయండి. కొత్తపేట సాయిబాబా వారి ఆలయం దగ్గర దుని దగ్గర అయితే ఈ స్వామివారు అందరూ కూడా ఉంటారు, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మా వేదమ్మ అయితే అలా చూస్తుందండి, లైన్లో ఉండి జనాలందరినీ కూడా పైకెక్కి చూస్తుంది. ఇంతమంది వచ్చినా కానీ బాబావారి ఆలయంలో ప్రతి గురువారం కూడా అన్న సమారాధన అయితే జరుగుతుందండి. ఆ బాబావారి ఆశీస్సులు మనందరిపై ఉండి సంవత్సరం అంతా కూడా బాబావారు మనందరినీ అష్ట ఐశ్వర్య ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సదా ఎల్లవేళలా కాసి కాపాడాలని కోరుకుంటూ మీ శ్రీను చిన్ని 5648 యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాబావారి ఆలయంలో దునండి. దుని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ అక్కడైతే దునిలో వేయటానికైతే మూలికలు ఉంటాయి, అవి అయితే వేసుకోవచ్చు మనం. చెట్లు బెరళ్ళు అయ్యి ఉంటాయండి బయట, ఆ బెరడు తీసుకుని దునిలో అయితే వేయచ్చు. కర్పూరము, అగరత్తులు మరియు అన్నీ కూడా బయట అయితే షాప్ ఉంటుంది, షాపు దగ్గర కూడా అమ్ముతారు.